సిబిఐకి చేయడమా దీని మీదనా చేయొచ్చు. అదే నేను అంటున్నా కదా. దాని ఇప్పుడు మొన్న కనిపించింది ఒక పొలిటికల్ దీనిగా క్వశ్చన్ వేసేంత వరకు కనపడినవి చూసాం. ఇప్పుడేమో ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక మెథడికల్ ఇది కనిపిస్తుంది. నాట్ ఇదేదో క్యాజువల్గా ఇదే కాకుండా ఓ సీరియస్ కుంభకోణం జరిగింది అనడానికి తగిన ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పెట్టి దీని మీద జరిగితే బాగుంటుంది. దాని మీద ఎట్లా ప్రొసీడ్ కావాలనేది చూడాలి. బట్ ఇప్పుడున్న ఆధారాలు మీడియా సంస్థలు కొంచెం లోతుగా పోతే ఇంకా కొంత రావచ్చు. ఇప్పుడు ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్న దాంట్లో మా వాళ్ళు తీసిన ఇన్ఫర్మేషను మా దృష్టికి వచ్చిన వాటితో మేము ఇది చెప్పగలుగుతున్నాం. బహుశా ఇది విన్నవాళ్ళకు కూడా ఇదేగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఎవరైనా ఏదో సంథింగ్ ఫిషీ ఏదో ఉంది, సమ్ మిస్చీఫ్ జరిగింది, ఫౌల్ ప్లే జరిగింది, సమ్ స్కామ్ జరిగింది అనడానికి బలమైన ఇది ఎక్కడ వస్తుందంటే రేటు 104%. అతి తక్కువ కాలంలో మార్కెట్లో రేట్లు పెరగకుండా ఇది పెరగడం అనేది, మార్కెట్లో ఇప్పటికే 500 చిల్లరకి ఇస్తుండడం ఒకటి, 400కే పాలు దొరుకుతూ బయట గీ చేయగలగడం ఒకటి, 420కి. ఇవన్నీ అయినప్పుడు ఎందుకు 650, 700 చంద్రబాబు నాయుడు జంతువులకు అన్నాడు కాబట్టి 700 ఇస్తే 650 ఇస్తే అది మంచి నెయ్యి అనడానికి ఏం జస్టిఫికేషన్ కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు క్వాలిటీ టెస్టులు పెంచలే, స్టాండర్డ్స్ పెంచలే, లేదా నీ టెండర్ దీంట్లో ఒకటి పెట్టలా. రెండో యాంగిల్ అంత రేట్ వస్తున్నప్పుడు మరి ఎందుకు కంపెనీలు అట్రాక్ట్ కావట్లా అంటే ఏదో బలమైన శక్తి ఏదో వాటిని తనకు కావాల్సిన వాళ్ళని వచ్చేట్టు చేసి మిగిలిన వాటిని రాకుండా చేస్తుంది. ఈ రెండింటి బట్టే అనుమానం పొలిటికల్ దీనికి పోతుంది. లేదంటే అక్కడ ఏదో కింది లెవెల్లో జరిగింది అనుకుంటాం, పర్చేజ్ కమిటీతో ఇంకోటో. ప్లస్ ఇప్పుడు పొలిటికల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండేదే నెయ్యి వ్యాపారం, పాల వ్యాపారంలో ఉన్నాడు. ఆయనకు తెలుసు దాని రుచి ఎట్లుంటుందో, దాన్ని ఏ రకంగా దాన్ని పిండొచ్చో, ఏ రకంగా ఏం చేయొచ్చు అనేది. సో ఇవన్నీ కలిపితే ఇది మామూలు స్కామ్ కాదు, చాలా పెద్ద స్కాము. ఖచ్చితంగా దీన్ని ఫిర్యాదు చేసే విషయం కూడా ఆలోచిస్తాను. దానికి ఏం చెప్పారు మీరే చూసినారు. ఇప్పుడు మాకు అదృష్టం కొద్ది ఏదో ఆ వీడియో ఉండబట్టి కానీ ఆయన మాట్లాడింది అది కూడా ఈ మధ్య దొరికి. అంతకుముందు ఎప్పుడు ఆయన దబాయింపు ముందు తట్టుకోలేకపోయాం. ఆయన ఇప్పుడు దీంట్లో 7 కొండలను 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 746 జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించి నేనే చేశాను ఈయన అని ఒకటి ఏదన్నా చెప్తున్నా, లేక ఆయన చేయలేదన్నా అది ఒక ఆస్పెక్ట్ అయితే, దానికంటే ఘోరం ఏంటంటే 7 కొండలు ఉన్న వాటిని నేను 2 కొండలు చేస్తాను అని హామీ ఇవ్వడం, మళ్ళీ ఆ హామీ ఇచ్చింది బయటికి రావడం అనేది ఇంకా అంతకంటే తిరుగులేని సాక్ష్యం. అయినా సరే అయినా దానికి రెస్పాండ్ కావట్లే. నువ్వు ఇక్కడ 2 కొండలు చేశారు, నేను చేశాను, నువ్వు చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు చేసిన 7 కొండలను నేను మళ్ళీ 2 కొండలు చేస్తానన్నాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు చేసిన 747 జీవో ఏదైతే వేరే మత ప్రచారాలు జరగకుండా ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తానన్నాడు. అయినా ఈరోజుకి అదే రిపీట్ చేస్తున్నాడు. బట్ ఎవ్రీబడి నోస్ ఆయన ఏదంటే ఎందుకు ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు అనే అంత బయటపడింది. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు తప్పు బిఆర్ నాయుడుది కాదు, నేను ఆయన అన్నాను, చంద్రబాబు నాయుడు అవుతుంది. నీకు మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ దీనికి, అది ఇంత పొజిషన్ కూడా కాదు, ఛానల్కి ఆ భక్తి ఛానల్కి ఉన్న వ్యక్తి తను ఏదో ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడడంలో ఇదిగా అన్నప్పుడు తెలిసినప్పుడే ఇమ్మీడియట్గా అతను రిజైన్ చేయమని తప్పించడం ఏదో జరిగింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఒకటి ఆరోపణ వచ్చింది, అందులోనూ ఆ ప్లేస్ అక్కడ అస్సలు అలాంటి వాటికి అవకాశం ఉండకూడదు. ఇదే ఇంకో దగ్గర ఎక్కడన్నా అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది ఏమన్నా మీ అన్నట్టు దాన్ని ఏమంటారు, ఎవడో మిమిక్రీ చేసినాడో, లేదా ఇంకోటి ఇట్లా ఫోటోలు అయితే మార్ఫింగ్ చేశారో ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ మార్ఫింగ్ అయినా ఇంకోటైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే
ఆ వ్యక్తి ఎవరో అతనన్నా సరే ఇంత ఆరోపణలు వచ్చాక నేను దీంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని పక్కకన్నా తప్పుకోవాలా, ఆ మనిషి అది చేయకపోగా దానికి రివర్స్ నన్నెవడు బీకుతాడు అన్నట్టు అక్కడ కూర్చొని తను మాట్లాడాడు. రెండవది అవి ఏమున్నాయి దాంట్లో, అది ఒక చాలా క్యాజువల్ చాలా సహజంగా కనపడుతుంది నాకు అని తను అన్నాడు. పైగా కొంచెం మార్ఫింగ్ చేశారని కాసేపు అంటాడు. దానికంటే ముఖ్యంగా నా బిజినెస్లు నాకన్నా ఇది ఒక లెక్క అన్నట్టు మాట్లాడతాడు. అంత అహంకారంతో తను మాట్లాడినా అసలు అంత పదవి రావడమే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇంక్లూడింగ్ ఈఓలు పోయిన వాళ్ళందరూ కూడా ఆ పదవుల్లోకి రాగానే ఈఓ అయినా చైర్మన్ అయినా వాళ్ళ మాట ప్రతిదీ దాన్ని ఏమంటాం పరిశుద్ధంగా ఉండాలా, ఎలాంటి ఇది ఉండకూడదు, నిష్ఠతో ఉండాలా అని అంతగా అనుకునేది. లేకపోతే అక్కడికి పోవడం అనవసరం. ఎందుకంటే అది కోట్ల మంది దాన్ని ఆరాధించేది. అది ఎక్కడైనా ఇదే కాదు, ఏ ప్రార్థనా స్థలమైనా మనం పోతే ఆ అట్మోస్ట్ దీంతో చేయగలిగితే చేయాలి. లేకపోతే అది దట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్, జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు. అలాంటి చోట ఇంత ఆరోపణ వస్తే అతను చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అసలు దాన్ని పట్టించుకోకపోవడం అంటే 2 రోజులు అయితే మర్చిపోతారని. అదే పొలిటికల్ పోస్టా, రాజకీయ పోస్ట్ అయితే లేదా అడ్మినిస్ట్రేటివ్ అయితే మీరేమనుకుంటే నాకేమని నవ్విపోతారు, నాకేం సిగ్గని వదిలేయచ్చు. కానీ ఇది కాదే. అయినా సరే వదిలే కాబట్టి అసలు నేరస్తుడు ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవుతారు. ఆయన అతన్ని బిఆర్ నాయుడుని తప్పించకపోవడం ద్వారా తాను కావాలనే ఇలాంటి వాడిని తెచ్చిపెట్టాడేమో అని అనుకోవాల్సి కూడా వస్తుంది. ఓ పక్క దాని లడ్డు పవిత్రత దాని మీద దెబ్బ కొట్టాడు, ప్రసాదం పవిత్రత మీద, దేవుడి దీని మీద. రెండవది ఒక వ్యక్తిని ఎవరైతే అసలు దాని మీద ఎలాంటి గౌరవం కానీ భక్తి కానీ లేదని తన మాటల ద్వారా చేతల ద్వారా నిరూపించుకుంటున్నాడు, అతని మీద అంత బలమైన ఆధారాలతో వచ్చిన ఆరోపణ వచ్చినా కూడా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అతను తప్పించకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నది ఏంటంటే నాకు దేవుడు అంటే లెక్క లేదు, పత్రం లేదు, ప్రజల విశ్వాసాలంటే గౌరవం లేదు, వాటిని లెక్కలేక వేసుకొని అనేది ప్రూవ్ చేసుకున్నారు.